అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లె అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ లింగమయ్య అనే ఆ గొడవల్లో చనిపోయిన ఒక వ్యక్తి ఫ్యామిలీని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ఊహించిన సంఘటనలు జరిగాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ పాడైపోయింది. అతను కారులో బెంగళూరు వెళ్ళిపోయారు. అయితే అతను బెంగళూరు వెళ్ళిపోయే ముందు కొన్ని కాకరేపే ఇన్సిడెంట్స్, కొన్ని కాకరేపే కామెంట్ చేశారు. అవి ఏంటంటే, అతను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలీసులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే పాలేరులాగా పనిచేస్తారో, ఊడిగించేస్తారో, 3 సింహాలని గౌరవించకుండా, కాకి బట్టలను గౌరవించకుండా ఎవడైతే అతనికి ఊడిగించేస్తారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, 2029లో మా గవర్నమెంట్ రాబోతుంది, మీ అందరికి నడి రోడ్డు మీద బట్టలు ఊడదీస్తాం, జాబు లేకుండా చేస్తాం అని గట్టిగా కౌంటరించారు. సరే, అది నిన్న అయిపోయింది. ఈ రోజున అక్కడ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో, రామగిరి మండలంలోని ఎస్ఐ ఉన్నారు సుధాకర్ గారు అని, అతను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కౌంటరించారు, గట్టిగా కౌంటరించారు. ఆయనే ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మామూలు మనుషులు కాదు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాట అదుపులో పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పేలొద్దు. మీరు బట్టలు ఊడదీయడానికి ఇదేమన్నా అరటి పండుగ తొక్కనుకున్నావా? మేము మీలాగా ఊరికి రావాలా? మేము రన్నింగ్లు, లాంగ్ జంపులు, ఎగ్జామ్స్ అన్ని రాసి కష్టపడి తెచ్చుకున్నది, రాజ్యాంగబద్ధంగా తెచ్చుకున్నది. ఎవరు దీన్ని ఊడదీయలేడు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఊడదీస్తా అంటున్నారు. ఏం చూద్దాం అనుకుంటున్నారు మీరు అని సెటైర్ కూడా వేశారు. అయితే ఇక్కడనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పెందుర్తి ప్రకాష్ రెడ్డి గారి బ్రదర్స్ వాళ్ళు కూడా సుధాకర్ గారు గట్టిగా ఉండించారు. ఏమయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏం అనలేదు, ఓవరాల్గా అన్నారు. ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? ఓహో, మీరేనా చంద్రబాబు నాయుడు గారికి ఊడేగం చేస్తున్నారు? చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గెలవబోతున్నారు. తుఫాను రాబోతుంది, సునామీ రాబోతుంది, అందులో నువ్వెంత, నీ బతుకెంత అని సుధాకర్ సిఐ గారిని కూడా పెందుర్తి బ్రదర్స్ కౌంటరించారు. ఏమైనప్పటికీ ఆ రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న సునీత గారు చెప్పినట్టుగా, సునీత గారు అంటే ఆ రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పరిటాల సునీత గారు చెప్పినట్టుగా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజకీయంగా కాకపుట్టిద్ది, మళ్ళీ ఫ్యాక్షనిజం పుంజుకునిద్ది అని ఆవిడ భయపడినట్టుగానే జరుగుతుందేమో అని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఏమైనప్పటికీ మనందరం చూడటం తప్ప ఏమీ చేయలేని సగటు మనుషులు. నమస్కారం.